ఇవాళ మనం చికెన్ పచ్చెనపప్పు కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూసేద్దారండి. దాంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, జాజి పువ్వు, జాపత్రి, యాలకులు, ఇవి నల్ల యాలకులు, ఇవి తెల్లవి 3, జాజి పువ్వు, అనాస మొగ్గ, చెక్క, అనాస పువ్వు, జాజి పువ్వు, అదేంటి లవంగాలు, బిర్యానీ ఆకు, టమాటాలు ఒక 3 చిన్న సైజు, ఒక 3 టమాటాలు, ఆనియన్స్ ఒక 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, పచ్చెనపప్పు ఒక 100 గ్రాములు పచ్చెనపప్పు. ఇది కేజీ చికెన్లోకి ఇది ఒక 100 ఉంటుంది పచ్చెనపప్పు. ఇలాగా నానబెట్టి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు. ఇది జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి సరిపడా సాల్ట్, సరిపడా కారం, చిటికెడ పసుపు కావాలి. దీంట్లోకి ఆయిల్ పోసుకున్నాం. కొంచెం ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా నీసు కూరలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక దీంట్లో కింద అన్ని మసాలా వేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇవి మసాలాలు అయ్యాయి కదా, దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేస్తుంది. ఇలా బాగా చేసుకోవాలి. చేసుకొని కొంచెం ఆగాలి. తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుని త్వరగా మగ్గిపోతాయి. కొంచెం వేగనిద్దాం. చికెన్ పచ్చెనపప్పు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అవి తింటాం కదా, ఇది కొత్తగా కూడా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి. దీంట్లోకి చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిన్న పెట్టుకుని దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుని వేసుకొని ఒకసారి కలుపుకుని ఈ ఆయిల్లో బాగా వేగాలి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇది బాగా వేగాలి. ఈ ఆయిల్లో బాగా వేగాలి. మొత్తం మగ్గిద్ది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఎందుకంటే బాగా ఫ్రై అయ్యిద్ది. పచ్చివాసన కూడా పోయిద్ది ఇలా వేసేసుకున్నాక. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. ఆయిల్ తేలేదాకా ఇలాగా వేగాలి. బాగా వేడితేనే చికెన్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం తేలింది.
దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా టమాటా ముక్కలు కూడా దాంట్లో బాగా మగ్గాలి. ఈరోజు మనం చికెన్ పచ్చనిపప్పు కర్రీ బాగుంటుంది. ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సరే ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ మీకే ఫస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ టమాటాలు మూత తీసుకొని చూస్తున్నాము. టమాటాలు ఇలాగా మెత్తగా అయిపోయినాయి. ఆయిల్ కూడా తేలింది. దీంట్లోకి ఇప్పుడు మసాలా పొడి ఇందాక చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా పొడి. పొడైన వల్ల ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కారం కూడా వేసేసుకున్నాం. 2-3 స్పూన్లు పడుతుంది కారం. 2 స్పూన్లు ఒక సగం వేసా, అంటే 2.5 స్పూన్లు. కారం, ధనియాలు పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలి. ఇది ఆయిల్లోనే వేగాలి. తర్వాత మనం వాటర్ పోసుకోవచ్చు. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇందాక మనం ఇది పచ్చనిపప్పు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, 1 గంట ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ పచ్చనిపప్పు కూడా వేసేద్దాం దీంట్లో. ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ కూడా తేలింది కాబట్టి పచ్చనిపప్పు కూడా వేసుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మగ్గిద్ది కొంచెంసేపు. మూత తీసి చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఆయిల్ తేలింది. దీంట్లో మనం ఇది ఒక లోటన్న సగం దాకా వాటర్ పోసుకుందాం. నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాం. మనకి టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని కొంచెంసేపు
ఈ ముక్కకి ఉప్పు కారం మసాలాలు ఈ పచ్చనిపప్పు కూడా బాగా పట్టేటట్టు కొంచెంసేపు ఉడకనిద్దాం. హైలో పెట్టుకొని మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత వేసుకుందాం. చూద్దాం, ఆయిల్ బాగా తేలింది కదా, ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికిపోతే అయిపోయింది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం తర్వాత తింటే ముందు వేసుకోవచ్చు. దీంట్లోకి పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది, కొంచెం కర్రీ కాబట్టి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సరిపోవచ్చు, లేకపోతే చాలా పోవచ్చు. అన్నంలోకి ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, రోటీలోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, ఇంకా ఆయిల్ తేలింది కదా, అంతే ఫ్రెండ్స్. ఇది బగారా రైస్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.